టెక్నికల్ పాయింట్స్ మధ్య మధ్యలో డిస్కస్ చేస్తూ వద్దాం అనమాట. సో ఆ టెక్నికల్ పాయింట్స్ ఏంటి సార్ అంటే, లైక్ ఇప్పుడు మీరు కంపెనీ క్రియేషన్ చేస్తున్నారు, బాగుంది. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఓకే, కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. 2 రకాలుగా కంపెనీ పాస్వర్డ్స్ అనేది సెట్ చేయొచ్చు. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, మరొకటి కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అంటే, టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే ఏంటి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటే ఏంటో మీకు తెలియాలి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మన కంటికి కంపెనీ కనిపించదు, స్టార్స్ రూపంలో కనబడుతుంది. అది టాలీ వాల్ట్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేషన్ చేసేటప్పుడు నా అకౌంట్స్ నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అని అనుకున్నప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాడు. ఒకవేళ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, డేటా లాక్ అయిపోతుంది. దాన్ని ఎవరి వల్ల కాదు, డైరెక్ట్గా టాలీ సొల్యూషన్స్తో మాట్లాడుకోవాలి, డబ్బులు పే చేసి. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎవరు చేయలేరు. అది టాలీ వాల్ట్ పాస్వర్డ్తో ఉన్న మంచి చెడు. అదే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అనుకోండి. సో కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి మనం పాస్వర్డ్ సెట్ చేస్తాం. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 అడుగుతుంది. ఇప్పుడు మనం మెయిల్ ఓపెన్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, అదేవిధంగా కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 అడుగుతుంది. సో కావాలంటే ఈ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు, వద్దనుకుంటే. ఓకే, బట్ ఈ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కంపెనీ పేరు కంటికి కనబడుతుంది, బయటికి షో చేస్తుంది. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుంటాం, కానీ దాన్ని మళ్ళీ వద్దనుకుంటే తీసేయలేం. కావాలంటే పాస్వర్డ్ని ఎడిట్ చేయొచ్చు, కానీ దాన్ని రిమూవ్ చేయలేం. కానీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి చేయొచ్చు. అలా 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటిని ఎలా క్రియేషన్ చేసుకోవాలనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. కంపెనీ కొత్తగా క్రియేషన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం క్రియేషన్ చేసిన కంపెనీలన్నీ ఇలా బయట కనబడుతున్నాయి కదా. ఓకే, ఇలా కనిపించేటన్నీ కూడా కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ షో చేస్తుంది. కనిపించకుండా ఇక్కడ స్టార్లు కనబడతాయి, ఇక్కడ స్టార్స్ వస్తాయి. స్టార్స్ వచ్చినాయంటే దానికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా అని ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళు ముందే మనకు వార్నింగ్ చెప్తారనమాట. ఓకే, ఇది ఎస్ చేస్తున్నాను. టాలీ వాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 అని ఇచ్చా. మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది 1 2 3. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. చూసారా? ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా F11కి వెళ్ళదు, మధ్యలో పాస్వర్డ్ అడుగుతుంది చూడండి. ఎస్, చూసారా? ఇంతకుముందు డైరెక్ట్గా F11కి వెళ్ళేది, ఇప్పుడు మధ్యలో ఏమడిగింది, పాస్వర్డ్ అడిగింది. 1 2 3 ఇస్తేనే నీకు F11 ఆప్షన్ చూపిస్తుంది, లేకపోతే చూపించదు. ఓకే, ఇది సేవ్ చేసేయండి, కంట్రోల్ A సేవ్ ఇచ్చేయండి. లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్రియేట్ చేశాను. ఈరోజు అంతా వర్క్ చేశాను, ఇంటికి క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. రేపు వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తా, ఇదే కంపెనీ కంటికి కనపడుతుందో లేదో చూడండి. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా, రైట్ సెల్ F3 వెళ్ళండి, షర్ట్ కంపెనీ. ఇక్కడ లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎక్కడ కనబడుతుందా చూడండి, ఎక్కడా కనిపించలేదు. చూడండి, స్టార్స్ వచ్చినాయా? ఈ స్టార్స్ వచ్చిందే మనకు టాలీ వాల్ట్ పాస్వర్డ్ అన్న సంబంధించింది అనమాట. ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ స్టార్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఇదే టాలీ వాల్ట్ పాస్వర్డ్తో నువ్వు 5 కంపెనీలు క్రియేట్ చేసావు అనుకో, కొత్తటి, అన్నిటికీ స్టార్లే కనబడతాయి. సార్ ఏ కంపెనీ అని ఎలా తెలుసుకుంటావు? ఒకటి లాస్యా ప్రైవేట్ లిమిటెడ్, ఒకటి లోకేష్ మర్చెంట్స్, ఇంకొకటి రాధా ఎంటర్ప్రైజెస్, అలా 5 కంపెనీలు క్రియేట్ చేసావు, అన్ని దాంట్లో స్టార్లే ఉంటాయి. ఏ కంపెనీ అని ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోలేము. కాబట్టి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, 100049. అది గుర్తుపెట్టుకుంటే
ఇది లాస్యా ప్రైవేట్ లిమిటెడ్, మరొకటి రాధా ఎంటర్ప్రైజెస్, మరొకటి కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ అని అర్థమవుతుంది. సో అది ఉందనమాట, అది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను చూడండి, 1 2 3 ఇస్తేనే ఓపెన్ అయింది. ఇప్పుడు ఇదే పాస్వర్డ్ని ఎడిట్ చేయొచ్చు, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, కానీ రిమూవ్ చేయలేం. కావాలంటే పాస్వర్డ్ మారుస్తాను చూడండి. కంపెనీలోకి వెళ్ళండి, ఇక్కడ టాలీ వాల్ట్, ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి 1 2 3. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ ఇస్తున్నా 1 2 3 4 5 6. ముందేమో 1 2 3 ఇచ్చాను, ఇప్పుడు 3 మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎంటర్ ఇవ్వండి, పైన చూడండి, ఎంటర్. ఇలా అడుగుతుంది 1 2 3 4 5 6, ఎంటర్. ఎస్. సో ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఆల్టర్ ద టాలీ వాల్ట్ పాస్వర్డ్? ఎస్. డూ యూ వాంట్ క్రియేట్ ఏ కాపీ? ఇలాంటి కాపీ ఇంకొకటి కావాలని అడుగుతుంది. ఓకే, సో డూ యూ వాంట్ క్రియేట్ కాపీ? నో, నో నీడ్. ఇప్పుడు చూడండి 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు, చూసారా, ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. మార్చాను, పాస్వర్డ్ని మార్చాను. ముందు 1 2 3 ఉంది, ఇప్పుడు 1 2 3 4 5 6 వచ్చింది. ఓకే, సో డన్. చూడండి, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను, మీకు తెలుస్తుంది. చూడండి, ఎక్కడ కూడా లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ అని కంటికి కనిపించట్లేదు. ఇలా స్టార్లు వచ్చిందంటే అది ఆ కంపెనీ అని అర్థం. టాలీ వాల్ట్ పాస్వర్డ్కి కంపెనీ పేరు బయటికి కనిపించదు. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, 1 2 3 4 5 6. చూడండి, ఓపెన్ అయింది. ఇది ఈ విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్ను మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన పాస్వర్డ్. ఇప్పుడు సెకండ్ పాస్వర్డ్ చూద్దాం. క్రియేట్ కంపెనీ, కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ టపానిచా, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చూడండి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఇది ఎస్ ఇస్తున్నా. దీనికి యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ టాలీ ఇస్తున్నాను, పాస్వర్డ్ 1 2 3 ఇస్తున్నాను, కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3 ఇస్తున్నాను. ఎంటర్, ఎంటర్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా F11 రాదు, ఇవి రెండు వచ్చిన తర్వాత వస్తుంది. అది 1 2 3 చూసారా, అప్పుడు F11 వచ్చింది. కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఈ కంపెనీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశాను, ఇంటికి వెళ్తూ క్లోజ్ చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ కడప అనే కంపెనీ బయటికి కనబడుతుందో లేదో చూడండి. కనబడుతుంది ఇక్కడ, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ కడప, ఇది కనబడుతుంది బయటికి. ఓపెన్ చేయండి, టాలీ 1 2 3. సార్ నాకు వద్దు సార్ ఈ పాస్వర్డ్, నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఈ కంపెనీకి పాస్వర్డ్ వద్దనుకుంటున్నాను అంటే కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్, చూడండి, నో పెట్టేయండి. నువ్వు ఆల్రెడీ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చావు కదా, అది ఒకసారి ఇవ్వండి, 1 2 3 సేవ్ చేయండి. ఇంకా పాస్వర్డ్ ఉండదు, రిమూవ్ అయిపోయి ఉంటుంది. కావాలంటే క్లోజ్ చేసి ఒకసారి ఆన్ చేయండి. సెట్ కంపెనీ చూడండి, ఇదే కంపెనీ ఓపెన్ చేస్తున్నాను, పాస్వర్డ్ అడగదు చూడండి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇలా ఈ విధంగా మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయొచ్చు, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని కూడా సెట్ చేయొచ్చు. ఓకే, సో ఏమైనా డౌట్ ఉందామా? ఎనీవన్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ మా, అర్థమైందా? అర్థమైంది సార్. సో వీడియోను చూడండి అమ్మా, నిదానంగా చూడండి. సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక 40 days మీకు కాదనుకుంటే సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటారు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయండి, నాకెందుకు అనుకోకుండా. సో ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. వితౌట్ ప్రాక్టీస్ ఏ సబ్జెక్ట్ రాదు. ఇదే కాదు, ఏ సబ్జెక్ట్ మీరు నేర్చుకున్న లైఫ్లో ఏది రాదు. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, టైం కేటాయించుకోవాలి. మీ పనులు ఎన్ని ఉన్నా కూడా టైం కేటాయించుకొని మీరు చేసుకోవాలి.
ఓకేనా? డన్ గైస్, అవి చేసేయండి. టుమారో ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా? డన్. బాయ్ అమ్మా.